హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవాని కిషోర్ క్రియేటివ్. మీ ప్రేమాభిమానాలను, ప్రోత్సాహాన్ని కోరుకుంటూ మీ భవాని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో ఆల్ అని వస్తుంది. ఆల్‌ని ప్రెస్ చేయండి. ఆల్‌ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే అండి. ఈరోజుటి వీడియో ఇడ్లీ పల్లీ చట్నీ నేను ఎలా చేస్తానో నా స్టైల్‌లో మీకు చూపిస్తాను. ఓకే అండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్‌లో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు ఇలా 5 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి మిక్సీ పట్టించుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. నా దగ్గర అయితే గ్రైండర్ లేదు, అందుకే మిక్సీ వేస్తున్నా. మీ దగ్గర గ్రైండర్ ఉంటే అందులో వేయండి, ఇంకా సాఫ్ట్గా వస్తాయి. మిక్సీ పట్టించిన తర్వాత దానిలో నానబెట్టి పెట్టుకున్న రవ్వ వాటర్ వంపేసి ఇలా చేతితో గట్టిగా పిండుకొని వేయాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత పిండిని తగినన్న వాటర్ పోసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని మూత పెట్టుకొని 8 అవర్స్ పాటు అలానే వదిలేయాలి. 8 అవర్స్ తర్వాత పిండి కొంచెం పులుస్తుంది. పిండి ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్‌గా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలి. ఇలా మనకు కావలసిన అన్ని ఇడ్లీ వేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేయాలి. ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని 10 మినిట్స్ పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నానండి. పల్లీ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో పల్లీలు హాఫ్ కప్ తీసుకొని చిన్న మంట మీద లో ఫ్లేమ్లో వేయించాలి. తర్వాత అవి ఒక బౌల్లో తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి వేయాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసిన తర్వాత దానిలో టమాటా ముక్కలను వేయాలి. నేనైతే 2 టమాటాలను తీసుకున్నాను. దానిలో కొద్దిగా చింతపండు వేయాలి. తగినంత సాల్ట్ వేసి అలా బాగా మగ్గనివ్వాలి. దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోనివ్వాలి. దానిలో వేరుశెనగ గుడ్లు వేసి ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అవసరమైతే దీనిలో కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టించాలి. ఇప్పుడు దీనిలోకి తాలింపు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఈ పోపును చట్నీలో కలిపేసుకుంటే చట్నీ రెడీ. ఇడ్లీ చట్నీ చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.